ఈ రోజు దగ్గర మీరు చూస్తే ధాన్యం సేకరిస్తున్నాం. ధాన్యం సేకరించేదానికి వాట్సాప్ మెసేజ్ లో పెడితే తద్వారా ప్రొక్యూర్మెంట్ చేస్తున్నాం. మళ్ళీ 48 గంటల్లో వాళ్లకు ధాన్యానికి ఇవ్వాల్సిన డబ్బులు కూడా వాళ్ళ అకౌంట్ లో వేస్తున్నాం. వేసిన తర్వాత మళ్ళా ఒక ఫోన్ చేసి సక్రమంగా వచ్చిందా లేదా, అవకతవకలున్నాయా, ఇబ్బందులు పెట్టారని కనుక్కునే పరిస్థితికి వస్తున్నాం. ఇప్పటికే మీరు చూస్తే 82,873 మందికి రైతన్నల దగ్గర నుంచి 6 లక్షల మెట్రిక్ టన్నులు ధాన్యం సేకరించాం. 1400 కోట్ల రూపాయలు 48 గంటల్లోనే పే చేసే పరిస్థితికి వచ్చాం. పోయిన గవర్నమెంట్ 1674 కోట్ల రూపాయలు అప్పు పెట్టారు. అప్పు పెట్టడమే కాకుండా చాలా ఇబ్బందులు పెట్టారు. ఇప్పుడు ఎవ్వరికి ఇబ్బందులు లేకుండా చేసే కార్యక్రమానికి ముందుకు పోయాం. ఒకప్పుడు నేను ఈ రాయలసీమలో అనంతపురం జిల్లాలో మైక్రో ఇరిగేషన్ పెట్టాను. 90% సబ్సిడీతో మీకందరికి కూడా డ్రిప్ ఇరిగేషన్ గాని స్ప్రింక్లర్ ఇరిగేషన్ గాని ఆ రోజు ఇచ్చాను. దానివల్ల పెద్ద ఎత్తున మనకు న్యాయం జరిగే పరిస్థితి వచ్చింది.